నమస్తే BCN న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు వేడుకగా స్వామికి ఊంజల్ సేవ। అనంతపురంలో సినీ తారల సందడి। ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడంతో భారీగా తరలివచ్చిన అభిమానులు। గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలన్న పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప। నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదేశాలు। ఏలూరు జిల్లా చింతలపూడిలో సరుకుల సబ్సిడీ కేంద్రం ప్రారంభం। ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్। తిరుపతి జిల్లా చంద్రగిరి మండల శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ముగిశాయి। ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు। అనంతరం కళ్యాణ మండపంలో సాయంత్రం వేడుకగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఊంజల్ సేవ జరిగింది। అనంతపురంలో సినీ తారల సందడి చేశారు। షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినిమా నటి నిధి అగర్వాల్, నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ పాల్గొన్నారు। అనంతరం ఇద్దరు షోరూంలో ఉంచిన వైవిధ్యభరిత వస్త్ర శ్రేణిని సందర్శించి ప్రశంసించారు। ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ అన్ని తరాల
తరగతుల కుటుంబ సభ్యుల అభిరుచులకు అనుగుణంగా అనంతపురం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. అనసూయ భరద్వాజ మాట్లాడుతూ నాణ్యతకు వెరైటీలకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చిరునామాగా ఉంటుందన్నారు. ఇక్కడ షాపింగ్ చేయడం ప్రతిసారి ఓ వినూత్న అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. కాగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీతారులు రావడంతో వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రిలో మైనర్ బాలిక దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలికపై 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజకీయ నేతలు సైతం ముచ్చుమర్రి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బ్రాహ్మణ కొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఆందోళన పరిస్థితి చోటు చేసుకుంది. బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాటక రంగం అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ కాకినాడ వారు చేస్తున్న కృషి అభినందనీయమని అంతర్జాతీయ కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. చిల్డ్రన్స్ థియేటర్ను ప్రోత్సహించి వర్ధమాన నాటక రంగ కళాకారులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేటి సమాజానికి నాటకాల అవసరం ఎంతో ఉందని అన్నారు. అమెరికా వంటి దేశంలో చిన్నారులకు విద్యతో పాటు ఒక రంగంలో శిక్షణ ఇస్తారన్నారు. నాటికలలో నటించేందుకు చిన్నారులు కరువైపోయారన్నారు. ఒకప్పుడు చిన్నారులు లేకుండా నాటికలు ఉండేవి కాదన్నారు. రచయితలు కూడా చిన్నారులకు పాత్రలు కల్పించి రాసేవారన్నారు. నేడు తమ పిల్లలను నాటక రంగానికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదన్నారు. విగ్రహాలు సీతారామరాజు గారి విగ్రహం, ఘంటసాల గారి విగ్రహం, నెక్స్ట్ మళ్ళీ కాటంపర్ గారి విగ్రహం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. ముఖ్యంగా చిల్డ్రన్స్ థియేటర్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ కాన్సెప్ట్ అండ్ నాటక రంగానికి పట్టుదొమ్మ లాంటి కాన్సెప్ట్. అందుకనే ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం, చిల్డ్రన్ థియేటర్ అనేది మనకు ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎసెన్షియల్ అనమాట. చిల్డ్రన్ థియేటర్ కంపల్సరీ కావాలి. ఆ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మన గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సహకారం దొరుకుతుందో అవన్నీ కూడా మనం సాధించుకుందామని థియేటర్ డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టెడ్ పర్సన్ అయినా, అలాగే కుందులు దుర్గేష్ గారు కూడా ఆయన నటుడు, సాహిత్యము, సంగీతం, నాటకం పట్ల అభినవేశమైన వ్యక్తి మంత్రిగా రావడం. కాబట్టి ఇవన్నీ కూడా శుభసూచకాలుగా భావిస్తూ ఉన్నాం. ఈ పరిషత్తు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కళలను ఆదరించండి, కళాకారులను గౌరవించండి, నాటకాన్ని వీక్షించండి, నాటకాన్ని బ్రతికించండి. ఇంతకంటే ఏమి చెప్పలేము. గత 40 సంవత్సరాల నుంచి కూడా నాటకాన్ని సంస్కృతిపరంగా ఏమి చేయాలో ఆ విధంగా సీతారామరాజు కళావేదిక చేస్తుంది. గత 23 సంవత్సరాలుగా కూడా నాటక పరిషత్తుని కాకినాడలో ప్రప్రదంగా ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం 24వ నాటకోత్సవాన్ని నిర్వహించుకోవడం, పెద్దలు ఆహ్వానించినటువంటి పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే బుద్ధ వెంకటరామారావు గారు, అలాగే మన కాకినాడ రాజకీయ ప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించాం. అధికారులు తమ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేదంటే చర్యలు తప్పవని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ సమస్యలైనా ఉంటే తనతో సంప్రదింపులు చేయాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చురుకుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేయవచ్చని అన్నారు.
బిల్డింగ్ అన్కంప్లీట్ బిల్డింగ్ అగ్రౌండ్ కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసి మనం మన పనిలో పెట్టుకోవాలి. అది కూడా అలాగే రోడ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో మనకి ఎన్ఆర్జీ ద్వారా నీ సర్పంచ్నే ప్రతి రోడ్డు వేసాం, సిమెంట్ రోడ్ వేసాం. ఇలా అన్ని కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మళ్ళీ కూడా నేను మిగిలి చేస్తాను. మీరు కూడా మంచి రోడ్ సెలెక్ట్ చేయండి. అంతే తప్పించి రోడ్డు మీద రోడ్ వేయటం, లేదా పౌర్ణం ఉన్న చోట వేయటం, లేదా నా పొలం వేయటం అలా కాకుండా ఏదైతే అవసరమో ఆ రోడ్ ఐడెంటిఫై చేసుకుని ఆ రోడ్ ఇస్తే ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. కనవ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇలా తహసీల్దార్ గారు ఉన్నారు, తహసీల్దార్ చేయలేదు, తహసీల్దార్ చేయాలి. ఒకరితో దాన్ని ఎక్కించేస్తూ ఉంటారు. అసలు ఏమో ఎక్కడ తెలియదు. అవన్నీ కూడా రాకుండా భవిష్యత్తులో మీరు పరిసరాలు ఎంక్వైరీ చేసి దాన్ని కూడా నా టర్మ్లో తప్పు జరగకూడదు, అక్కడ తప్పితే తూపుకోండి, అది చూసుకోండి జాగ్రత్తగా. అలాగే సోషల్ వెల్ఫేర్ ఉంది, వాళ్ళు నియోజక కార్యక్రమాలు వాళ్ళు ఉన్నాయి. ఆర్ఎండ్బి ఉంది, రోడ్లన్నీ కూడా పాడైపోయి ప్యాచ్ వర్క్ చేయమని చెప్పారు. ఇప్పటికి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్ గా. ప్యాచ్ వర్క్ కనీసం ప్యాచ్ వర్క్ అయితే అలాగే జిల్లా పరిషత్ రోడ్లు ఉన్నాయి, అలాగే పెద్ద రోడ్లు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి అక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇలా ఇరిగేషన్ నీరు అందించడంలో ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఏ నీరు కానీ మోడరైజేషన్ లో ఇంకా చేయవలసిన అవసరం ఉంది. మానిటరేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏలూరు నీరు కడదాకా అందించడానికి కట్టమూరు దాకా మన నీరు రాదు. కట్టమూరులో పవన్ పడుతున్నారు, ఆ నీరు కడదాకా రావాలి. అలాగే పివిపి, అలాగే గోదావరి ఈ కాలంలో కూడా చేయటం. అలాగే మంచినీళ్ళ విషయంలో కూడా మనం ఎక్కడ కూడా మంచి వాటర్ రావాలి. దాన్ని క్లీన్ చేయించాలి. ట్యాంక్ 3-5 నెలలకు కూడా చేయరు, శానిటైజ్ చేయరు. దాని మీద ఇది వేయాలి, అది కూడా వేయరు. అంటే అది కూడా ఇచ్చిపోతున్నాను. అది కూడా జరుగుతుందా లేదా, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా సర్పంచ్ చెప్పాలి. జరగకపోతే మాధుడు చెప్పాలి. నాది అధికారులతో చెప్పి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఎంపీపీ చేయాలి, జడ్పీటీ చేయాలి, మా పని మీద చేయాలి. మా జడ్పీటీ గారు ఉన్నారు. జిల్లా పరిషత్తులో -1 యూత్ ప్యాకేజ్ మాట్లాడాము. రూపాయలు నిధులు రావాల్సిన నిధులు కూడా లేవు. ఇంకా చాలా మంది నిధులు రావాలి, చాలా పనిచేసిన నా టైంలో చేసినట్టు కూడా నిధులు అవ్వలేదు. అవన్నీ నిధులు తీసుకుని పని చేయాలి. గ్రామాల్లో మన అధికారులు కూడా ప్రతి గ్రామం సెక్రటరీ కూడా మన ఎంపీ గారు మీరు చేయాలి. పనిచేసి వరకులా కాకుండా ఇప్పుడు కట్కట్ చేస్తున్నారు లేదో చూడాలి. కట్కట్ చేయకపోతే మాత్రం నేను ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటాను. ఇవాళ డబ్బులు లేదు, ఈ ఊళ్ళో సమస్య అనేది 100 సమస్యలు చెప్తారు. డబ్బులు లేవు. ఇక్కడ నేను డబ్బులు ఎంతో మంది తెచ్చి మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వేసుకుంటానని చెప్పి దానికి మీరు కూడా అవగాహనలోకి ఏం చేయాలి, ఏం చేయాలని చిన్న పెద్ద పని కాదు, 1 లక్షలు కాదు, 1 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అలా ప్రాజెక్టులు మీరు అందరూ పట్టుకొచ్చింది. అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదైనా అధికారులు అందరూ కూడా కొంచెం నిర్లక్ష్యంతో చూడాలి. మనం పని జరగాలంటే మీరు అందరూ పని చేయాలి. నేను ఎవరు పని చేయకపోయినా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు అందరూ పని చేయండి అని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.